చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలో. వాటికి మనం ఏమేస్తాము, ఎంక్రోచ్మెంట్ ఫీ వసూలు చేస్తాం. గవర్నమెంట్ జీవోఎంఎస్ నెంబర్ 640 650లో రీకాల్ చేసుకునేసి తర్వాత కమిషనర్ గారు డైరెక్షన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకోవాలి. బోర్డింగ్స్ తర్వాత రిజిస్ట్రేషన్ విధంగా ఉండాలి. ఆక్రమణలు ఎక్కడ ఏ స్థాయి వరకు మనం ఆమోదించవచ్చు, అటువంటి అభ్యంతరకరమైన ఆక్రమణల్ని ఏ విధంగా నిలుపుదల చేయాలి, అదేవిధంగా జంక్షన్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, పట్టణ సుందరీకరణలో భాగంగా పోస్టర్ ఫ్రీ టౌన్ చేసుకుని ఎక్కడ పోస్టర్స్ లేకుండా ఉంచుకోవడము, షిఫ్టింగ్ ఆఫ్ పోల్స్ చేసుకోవడము, అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ల కోసం ప్రత్యేకించి కొన్ని ప్లేస్లు గుర్తించడము, అదేవిధంగా శ్మశానాలకు సంబంధించిన కొత్త విధానాలని కొత్త ప్లేస్లు గుర్తించడము, అదేవిధంగా ఓపెన్ సైట్స్ ఉన్నటువంటి మున్సిపల్ ఓపెన్ సైట్ని గుర్తించి వాటిని ప్రజోపయోగంగా, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి క్రీడాకారులకు సంబంధించి అన్ని సదుపాయాలు కల్పించేయడం చేయడము, ఇవన్నీ కూడా ప్లానింగ్ యాక్టివిటీస్. ఇవి తప్ప మిగిలిన చేస్తారు. ఏం చేస్తారు? ఇంటి బిల్డింగ్కి ప్లాన్ ఇచ్చామా లేదా, వాడు బిల్డింగ్ ఏం కడుతున్నాడు నోట్స్ ఇచ్చామా లేదా, ఇది తప్ప ఇంకొక పని లేదు. ఇది చేయడం మీరు ఎక్కడ బిల్డింగ్ అంటే ఒక గ్యారంటీ ప్లాన్ తీసుకుంటాడు, ప్లాన్ తీసుకోకపోతే 100% ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు మీరు దగ్గర నుండి ఏం చేస్తున్నారంటే బిల్డింగ్ ప్లాన్ మాత్రం ఇచ్చి వాడు ఇష్టం వచ్చినట్టుగా బిల్డింగ్ కట్టుకుంటా ఉంటే మీరు చూస్తూ ఉంటారు. ఎందుకని? నాకు ఏమి సంబంధం లేదు, నన్ను ఎవ్వరు ఏమి అనకూడదు, నా మీద ఎవరి కన్ను పడకూడదు, అందరూ మంచి ప్లానర్ అని కార్పొరేట్ దగ్గర నుంచి కమిషన్ దగ్గర నుంచి ప్రజలు అనాలి అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. మిమ్మల్ని ఎవరైతే మంచి వాళ్ళు అంటున్నారో, మంచి ప్లాన్ అంటున్నారో అంటే మీరు పరిమాణాల వాళ్ళు అర్థం. అంటే అక్కడ మీరు నియంత్రణ చేయరు. ఇది మొదటి పార్కింగ్ ప్లేస్ ఉంది, హోటల్ ఉంటుంది, రోడ్డు మీద కడతారు, హోటల్ కడతారు, పెద్ద హోటల్ పార్కింగ్ ఉండదు. పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, పార్కింగ్లో రూమ్ కడతాడు. అపార్ట్మెంట్ ఉంటాయి, అపార్ట్మెంట్లో పార్కింగ్ ప్లేస్లో రూమ్ కడుతుంది, ఇచ్చేసింటారు. కళ్ళే కనపడతా ఉంటాయి, మనం మాత్రం కళ్ళు కనపడవు. కనపడితే పాపం. ఎందుకని అట్లా వెల్లించుకోవడం అనేది అలవాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్లానింగ్ సెక్రటరీస్, అట్లాగే గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు, సెక్రటరీ గారు, ఏసీపీ గారు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్, టీసీఎస్, వీళ్ళందరూ కూడా ప్లానింగ్ సెక్రటరీస్ పట్టణ విభాగం మీద రివ్యూ కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి నగరపాలక సంస్థ మేయర్ లూధియానా గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 2019లో అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు వాళ్ళ ఇళ్ల వద్దకే, వాళ్ళ ఇంటిలోకే తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసి, ఆ ఆలోచన ద్వారా ఈ సచివాలయాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఈ సెక్రటరీస్ వ్యవస్థని, అట్లాగే ఈ వాలంటీర్స్ వ్యవస్థని తీసుకొచ్చి ప్రజలకు మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు, నగరాలు కానివ్వండి, విలేజెస్ కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక విభాగమైనటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్, ప్లానింగ్ సెక్రటరీ వ్యవస్థ, మరి ఈ వ్యవస్థ ద్వారా మీ అందరినీ కూడా ప్లానింగ్ సెక్రటరీగా నియమించి, మరి ఇచ్చిన మాట ప్రకారం 2021లో మీ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తూ మిమ్మల్ని పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద
మరి చేయడం జరిగింది. మీరందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి కమిషనర్ గారు, సెక్రటరీ గారు, డీసీ గారు వాళ్ళ స్థాయిలో వాళ్ళ ర్యాంక్లో వాళ్ళు ఎలా ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్. ఈ విధంగా చూస్తే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఏలూరు కార్పొరేషన్లో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ ఉదయం 8 గంటలకి రాత్రి 8, 9, 10 వరకు కూడా పనిచేస్తున్నారు. మీ ఇక్కడ ఉన్నటువంటి 60 మందిలో 55 మంది ఉన్నారు. ల్యాండ్ సెక్రటరీ తక్కువ ఉన్నారు, సచివాలయం లేకుండా ఉన్నారు. ఒక గంట సేపు ఈ 5 సంవత్సరాల్లో మేము పనిచేసామని ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పండి. 2 రోజుల నుంచి నేను చూస్తున్నా. నేను మా శానిటరీ సెక్రటరీ మీటింగ్ పెట్టారు, మొన్న కొట్టి పెట్టారు. కమిషనర్ గారు మాట్లాడుతుంటే నాకు కూర్చొని ఆ మాట్లాడుతుంటే నాకు చాలా బాగా ఉంటుంది. ఎంత అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ సచివాలయం ఉన్నాయి. సచివాలయంలో వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఈ సెక్రటరీస్ ఉన్నారు. మీరందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ రోజు నా ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం మీరు చదువుకున్నారు, మీకు అర్హత ఉన్నది, మీకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు ఈ విధి నిర్వహణ మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అన్ని రూపకల్పన చేసి మిమ్మల్ని తీసుకొచ్చి సచివాలయంలో పెట్టి మీరు ఈ వర్క్ చేయండి అని చెప్పేసి అంటే మీరు ఆ వర్క్ మానేసి ప్రజానాయకులైనటువంటి మేము, ప్రజాప్రతినిధులు మేము, మా దగ్గరికి వచ్చి ఆడని చాడీ చెప్పడం, వీడి మీద చాడీ చెప్పడం, ఎవరైనా ఇంటి ముందు ఎస్కేట్ తిన్నంగా తీసుకెళ్ళిపోయి ఆ వీడియో ఎవరైతే పెద్ద ఉంటాడో ఆడికి తీసుకెళ్ళిపోయి ఆడి పని తెచ్చడం, ఆ దగ్గర ఉన్నటువంటి రూల్స్ తీసుకెళ్ళి ఆడి చెప్పడం, ఆడి బ్లాక్ మెయిల్ చేయడం, ఆడి 5,000, 10,000, 20,000 రూపాయలు చెప్పడం, లేకపోతే ఆ బిల్డింగ్ బట్టి దాని వ్యవస్థను బట్టి అక్కడ ఉన్నటువంటి తీసుకెళ్ళి అలా మోసి ఆ దగ్గర డబ్బులు దుబ్బి ఆ ప్రజానాయకులతో, ఆ ప్రజాప్రతినిధులు మారాపడంతో మీరు కుమ్మక్క అయిపోయి ప్రజలను పాడు చేసి ఆ డబ్బులు దుబ్బకెళ్ళి మారాపడం తీసుకెళ్ళి మీరు చెప్పినటువంటి కార్యక్రమం మీ వ్యవస్థ. అంటే మీకు ఏంటి, ఎవరో లేనోడు ఇల్లు కట్టుకుంటారు, ఇంటి ముందు లేదు మనిషి, అది తీసుకెళ్ళి ఎవరికో చెప్పడం, ఆ దగ్గర డబ్బులు దుబ్బకెళ్ళి తీసుకెళ్ళి అది ఇవ్వడం. మీరు ఎప్పటి నుంచి ఏలూరు కార్పొరేషన్లో ఎవరైనా పనిచేశారని ఒకళ్ళు చేసి చెప్పండి. పొద్దున వేసిన కానీ ఆ ముగ్గురు ఏసీబీ గారు ఈ చేతాలు గుర్తు తింటాం. మీరు చేసే పనులకేమో ఆ తీసుకెళ్ళి ఎమ్మెల్యే చెప్పడం, ఆ ఎమ్మెల్యే ఫోన్ చేసి గెలగడం. ఈ రోజు ప్రభుత్వం మారింది. ఏలూరు ఎమ్మెల్యే గారు మారారు. మొన్నటి వరకు మా బాడీ ఉంది, వైసీపీ బాడీ. ఎమ్మెల్యే గారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు వచ్చాడు. బాడీ అయితే వైసీపీ బాడీ ఉన్నది. మేము ఒకటికి డైరెక్షన్ ఇస్తాం, ఆ ఒకటి డైరెక్షన్ తీసుకొచ్చి ఆ ఒకటి చెప్తారు. ఇప్పుడు రేపు పొద్దున మీ ఉద్యోగాలకి మీరు ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే మీ ఉద్యోగాలకి భద్రత ఎక్కడ, మీరు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు వరకు కూడా మీరు ఆడి కాళ్ళు పట్టుకొని, ఈడి కాళ్ళు పట్టుకొని ఆ పని ఆ చండాల పని చేసి, ఈ చండాల పని చేసి పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటుంటే ఆ దగ్గర డబ్బులు దుబ్బేసి మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను మీడియా ముందు చెప్తున్నాను. రేపు పొద్దున మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు చెప్పండి? మీరు చేసిన కార్యక్రమాలకి, మీరు చేసిన పనులకి. నన్ను ప్రభుత్వం కనుక మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి నన్ను నిర్ణయం అడిగితే కనుక ఈ సచివాలయ వ్యవస్థ దీని ద్వారా నేషనల్గా గవర్నమెంట్కి బడ్జెట్ తప్పనించి వేరే ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి నా డైరెక్షన్ అయితే నేను ఇస్తాను. మీరు తప్పు కనుక మాకు మీరు ఎంప్లాయీస్ ఈ ఆఫీస్ కాకపోతే రేపు జిల్లా పరిషత్ ఆఫీస్కి వెళ్తారు, లేకపోతే మున్సిపాలిటీలో ఇంకో ఉద్యోగం చేయగలుగుతారు. మిమ్మల్ని తీసే అధికారం రాష్ట్రపతి కూడా లేదు. మీరందరూ ఎంప్లాయీసే. కానీ ఈ రోజున మీరు ఉన్నటువంటి స్థితిలో, మీరు ఉన్నటువంటి పరిస్థితిలో మీరు చేస్తున్నటువంటి పని కరెక్టేనా? ఆ లో బ్రిడ్జ్లో మేము పెయింట్ వేయించాం. మొత్తం ఏరులంతా డివైడర్ మీద పెయింట్ వేస్తే దాన్ని స్టిక్కర్ అందిస్తున్నారు. ఆ లో బ్రిడ్జ్లో చూడండి, కోటంలో అని చెప్పి స్టిక్కర్ అందిస్తున్నారు. అందంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాండ్ అయితే దాని మీద కూడా ఉద్యోగ సభలో, కోటం సభలో, లేకపోతే స్కూల్, మా స్కూల్ ఓపెనింగ్ మేము కష్టపడి మీరు డబ్బులు తీసుకొచ్చి పెయింట్ చేయించుకొని దాని స్టిక్కర్ అందితే మీరు ఆపుతున్నారు. అది కాకుండా ఊరు మొత్తం కూడా బడ్డీ కొట్లు పెట్టించారు. మీకు తెలియకుండా ఎవరైనా బడ్డీ కొట్లు పెట్టించాడా? ఊరు మొత్తం డివైడర్ మీద రోడ్డు పక్కన మొత్తం ఎంక్రోచ్మెంట్లు, ఆ ఎంక్రోచ్మెంట్లు అన్ని మీకు తెలియకుండా ఎవరైనా పెట్టించాడా?
ఆ దగ్గర 2,000, 5,000, 10,000 రూపాయలు మీరు తీసుకొని అది పెట్టించింది మీరు కాదు. ఇప్పుడు రేపు పొద్దున రిమూవ్ చేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ క్లీన్గా ఉండాలి. 2014-19 వరకు నేను కూడా ఇదే సీట్లో ఉన్నా. ఆయన అంతా నీట్గా ఉండాలి. టౌన్లు, సిటీస్ ఇవన్నీ కూడా నీట్గా ఉండాలి. ఆ ఎంక్రోచ్మెంట్లు, డివైడర్లు అన్ని తీయమని అంటారు. ఆల్రెడీ మీరు వాళ్ళ దగ్గర 20,000, 30,000 దొరికారు. 10,000, 20,000, 30,000, 50,000 తీసుకొని ఆ కదా బయటికి కొడుతూ, లేకపోతే రోడ్డు పక్కన ఏదో ఫుడ్ షాప్లో అయ్యేది పెట్టించారు. ఇప్పుడు అవన్నీ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఆడు డబ్బులు తప్పు పెట్టుకొని నాకు స్థానం దొరికింది, నేను వ్యాపారం చేసుకున్నాను, ఇంట్లో భార్య పిల్లలు నేను పోషించుకోగలుగుతానని చెప్పి ఆస్పోతన ఉంటాడు. రేపు ఇంకొక అధికారం మారుతుంది, ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు, అవన్నీ తీయమని అంటాడు. అది తీస్తే నాశనమైంది ఎవరో, పాడైపోయేది ఎవరో, మీ వల్ల మీరు చేసిన పని రేపు రోడ్డు పడుతున్నాడు. మీరు చేసిన పని వల్ల ఇవాళ రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా మీరు చేసిన పని వల్లే. అవన్నీ రేపు రిమూవ్ చేస్తే మీరు తీసుకున్నటువంటి డబ్బులు ఇప్పుడు రేపు అనాలనుకుంటాడు. అది బెల్లం పిల్లలు ఏమవుతారు రోడ్డు మీద పడి, మీరు చేసిన పాపం కాదు అది. అలా ఎంటర్టైన్ చేయడం ఎందుకు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకు, పెట్టించడం ఎందుకు, రేపు కమిషనర్ గారు తింటే మరి అది దగ్గర రిమూవ్ చేయించడం ఎందుకు? ఎవరు పెట్టమన్నాడు? మిమ్మల్ని ఎమ్మెల్యేగా పెట్టమన్నాడా, మేయర్గా పెట్టమన్నారా? లోపల స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు వీళ్ళకు డబ్బులు దొబ్బి అడ్డాలు పెట్టించి ఇవాళ రోజు మళ్ళీ విద్యుత్ చేయడం. క్యాంపు గారి దగ్గరే ఉంటుంది. మీ సంపం పెట్టడం కుదరట్లేదు, మీ దగ్గర గెలుపుతున్నారు. లేదా మీ సంపం కూడా ఇంటి పెట్టేస్తారు. అన్ని చెప్పి 14% ట్యాక్స్ కొడుతున్నారు. దానికి వీళ్ళు వస్తాల్సి వీళ్ళు డైరెక్షనే. ఏలూరు పంచాయతీలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్లు కూడా 100-150 గజాల్లో కట్టుకున్నటువంటి ప్రతి బిల్డింగ్ కూడా, అనాథరైజ్లో కట్టుకున్నటువంటి ప్రతి బిల్డింగ్ కూడా 14% ట్యాక్స్. 8 ఏసీబీ గారు 14% ట్యాక్స్ రేట్ ఎవరు కడుతున్నారు బిల్డింగ్లు? అన్ని పాతలు ఏమిటంటే పాత ప్లాన్ అని అంటున్నారు. పాత ప్లాన్ అయితే 10 సంవత్సరాలు ఉంటుంది. ప్లాన్ ల్యాబ్స్ అవ్వాలంటే దానికి 2 సంవత్సరాలు కార్పొరేషన్ ఉంటుంది. మన కార్పొరేషన్లో పంచాయతీ విలీనం అయ్యే 3 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఎప్పుడో 2019, 18, 20లో పెట్టిన లేఅవుట్ ఆ బిల్డింగ్ ప్లాన్ అప్పుడు తీసుకొచ్చి బిల్డింగ్లు కడుతుంటే ఈ టీపీఎస్లు, ఈ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఈ ప్లానింగ్ సెక్రటరీలు, ఏసీబీ గారు వీళ్ళందరూ కలిపి ఈ రకంగా చేస్తున్నారు. నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మన కార్పొరేషన్కి ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు వచ్చేటటువంటి ఈ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగం. మరి మనం నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, మనం ఏలూరు నగరం చక్కగా సుందరీకరణ చేసుకోవాలన్నా కూడా ప్రధానమైనటువంటి పాత్ర మరి యొక్క టౌన్ ప్లానింగ్లో ఉంది. మరి దానికి అనుబంధంగానే మీరందరూ కూడా టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్. మరి ఇప్పటి వరకు కూడా మరి గౌరవ కమిషనర్ గారు మీరు చేసేటటువంటి బాధ్యతల్ని మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానమైనటువంటి బాధ్యతలు మీపై ఉన్నాయి. మరి ఎక్కడైనా అక్రమ కట్టడాలని అరికట్టడం కానివ్వండి, అలాగే మన కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి కానివ్వండి, అలాగే మరి ఇక లేఅవుట్స్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్ని మనం కాపాడుకోవడం కానివ్వండి, ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా మరి ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా మీరందరూ కూడా మరి ఇంజనీరింగ్ విభాగానికి ముందుగా తెలియజేయడం కానివ్వండి, ఇటువంటి ఎన్నో కీలకమైనటువంటి బాధ్యతలు మీపై ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలి అంటే, మీకు వచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవాలంటే మీరు కంపల్సరీగా ఫీల్డ్ వర్క్ చేస్తేనే మీకు అప్పచెప్పినటువంటి బాధ్యత నెరవేర్చగలుగుతారు. మరి అటువంటి బాధ్యతలు మీరు చేయట్లేదు కాబట్టి ఈ రోజున మరి అక్రమ కట్టడాలు కానివ్వండి, అలాగే అనేకమైనటువంటి అధ్వాన పరిస్థితుల్లో మన ఏలూరు నగరం ఉంది. మరి ఇల్లు నిర్మాణాలకు సంబంధించి కూడా మరి వేస్ట్ మెటీరియల్ కూడా నెలల తరబడి రోడ్డుపై ఉండడం వల్ల మరి ట్రాఫిక్ సమస్య రావడం కానివ్వండి, అలాగే అక్కడ మరి చూడడానికి కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. మరి నా అందరినీ కూడా ఒక బాధ్యతతో మీ అందరినీ కూడా పనిచేయాలని మరి అందరూ కూడా చెప్పడం జరిగింది. దీన్ని మీరు అపార్థం చేసుకోకుండా మీకు ఉన్నటువంటి బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటూ ఉన్నాను. ఎక్కడైతే మరి అక్రమ కట్టడాలను కూడా మీరు అందరూ కూడా పరిశీలించి
వెంటనే వాటిని చర్యలు తీసుకోవాలి. అలాగే హోర్డింగ్లకు సంబంధించి కూడా మన కార్పొరేషన్కి ఆదాయం వచ్చే విధంగా మరి అవన్నీ కూడా ట్యాక్స్ వసూలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఏలూరు నగర అభివృద్ధికి అలాగే మరి ఆదాయం వచ్చే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,